హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి కుర్తీకి ఇలా మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ట్రై చేద్దామండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి మనకి, అలాగే చాలా ఈజీ కూడా. చూడండి, ఫస్ట్ క్యాన్వాస్ను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి పైన. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత నేను మెడ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఈ విధంగా 2.5కు మార్క్ వేయండి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ముక్కాలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా 2.5కు మార్క్ వేసేసేయండి. తర్వాత స్కేల్ తీసుకొని ఒక బాక్స్ లాగా లైన్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకి ఒక 1 ఇంచుకి మార్క్ వేయండి. ఫస్ట్ ఇలా మార్క్ వేసిన తర్వాత అక్కడి నుంచి టేప్తో 1.25కి మార్క్ వేసుకోండి. అలా ఒక డాట్ అయితే పెట్టుకోండి ఫస్ట్. నేను పెట్టిన విధంగా పెట్టుకోండి. డిజైన్ నిజంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి క్యాన్వాస్తో మనము ట్రై చేస్తే కనుక చాలా నీట్గా వస్తుందండి. డైరెక్ట్ క్లాత్లో కట్ చేసేస్తే కనుక కొంచెం నీట్గా అనేది రాదు. క్యాన్వాస్ పైన ట్రై చేస్తే కనుక చాలా బాగా వస్తుందండి మనకి ఈ డిజైన్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా నేను కట్ వర్క్ షేప్ ఇచ్చానండి. ఎక్కడైతే 1.25 ఉందో అక్కడి వరకు ఈ విధంగా కట్ వర్క్ షేప్ ఇచ్చాను. నేను డీస్తో మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, ఈ విధంగా డార్క్గా వేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రాగా క్యాన్వాస్ వచ్చేసి 1.25కు మార్క్ వేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ వేయండి. నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా మార్క్ వేయండి. తర్వాత కట్ చేసేసుకోండి. ఫస్ట్ రౌండే కట్ చేసేసేయండి. మనము 1.25కు మార్క్ వేసాం కదా, అది కట్ చేయండి ఫస్ట్. తర్వాత నెక్ దగ్గర ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసాం కదా, ఈ విధంగా ఇలా కట్ చేయండి. తర్వాత షేప్ను కట్ చేసేసేయండి. నెక్ వచ్చేసి చూసుకోండి, ఆ కర్వ్స్ దగ్గర మనకి కరెక్ట్గా రావాలండి కటింగ్ వచ్చేసి. కొంచెం బ్యాక్ సైడ్ పక్కకు పోయినా కానీ డిజైన్ అనేది సరిగా కనపడదు. సో మీరు చూసుకొని క్యాన్వాస్ను బాగా పట్టుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి డిజైన్ అనేది. ఇక్కడ మనం 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనము ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, ఈ విధంగా ఉంటుంది డిజైన్. ఇప్పుడు దీన్ని క్లాత్ పైన నేను పెట్టేసి ఐరన్ చేసేసానండి. ఈ విధంగా ఇలా ఐరన్ చేయడం వల్ల నిజంగా చాలా బెస్ట్ అండి. ఈ డిజైన్ అనేది మనకి పక్కకు పోనే పోదు. ఆ పైన మనము ఆ 1/2 ఇంచుకి మార్క్ చేసి కట్ చేసాం కదా, అలా ఉండడం కూడా మనకి చాలా బెనిఫిట్ అండి. ఆ షోల్డర్ అనేది ఇలా ఓపెన్ అవ్వకోకుండా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసి చూడండి ఒకసారి మీరు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను తీసుకోండి. నేను లైనింగ్ వేసి స్టిచ్ చేసేసానండి ఫ్రంట్ పార్ట్ను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ను ఈ విధంగా ఫోల్డ్ చేసి సగానికి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఈ విధంగా. తర్వాత మనము క్యాన్వాస్ను స్టిచ్ చేసాం కదా అండి, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా సగానికి ఫోల్డ్ చేసి మార్క్ వేయండి. అలా మార్క్ వేసిన తర్వాత మనము ఎక్కడైతే పైన ఖర్చు పెట్టామో అక్కడ తర్వాత కింద లైన్ వేసాం కదా, అది సగానికి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుందండి. నెక్ వచ్చేసి ఫస్ట్ మిడిల్లో స్టిచ్ చేయండి. తర్వాత ఈ కర్వ్స్ దగ్గర స్టిచ్ చేసేసేయండి. అలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అంతా కట్ చేసేసేయండి.
తర్వాత ఖర్చులు అనేటివి ఇవ్వండి, లేదంటే మనకి ఆ షేప్ అనేది కనపడదండి. ఖర్చులు ఖచ్చితంగా ఇవ్వాలండి మనము. ఇలా ఖర్చులు ఇచ్చిన తర్వాత క్యాన్వాస్ను తిప్పేసేసేయండి. ఇలా ఆ కర్వ్స్ దగ్గర వేలితో కొంచెం లోపలికి ఇలా అనండి. ఆ షేప్ అనేది చాలా బాగా కూర్చుంటుంది మనకి. తర్వాత క్యాన్వాస్ను మొత్తము లోపలికి ఈ విధంగా పంపించేసేసేయండి. తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. తర్వాత మనకి ఆ ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి నిజంగా చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.